హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన కేపీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. పార్క్ చుట్టూ ఉన్న రహదారుల్లో క్లాక్ వైజ్ విధానంలో వన్ వే నిబంధనను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా వచ్చే 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త ట్రాఫిక్ విధానం వల్ల వాహనదారులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు గూగుల్ మ్యాప్స్లోనూ సింగిల్ లేన్ రూట్ను ఇప్పటికే అప్డేట్ చేశారు. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చూడడానికి ఏకంగా 450 మంది ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దించారు. నిరంతరం నిఘా ఉంచుతూ వాహనదారులకు అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి రాంగ్ రూట్లో వచ్చినా లేదా వన్ వే నిబంధనలను అతిక్రమించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలతో పాటు చలాన్లు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, కేపీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు, వివరాలు ఏంటి? జ్యోతి, ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్న అతిపెద్ద ట్రాఫిక్ ప్లేస్ అయిన మన కేబీఆర్ పార్క్ చుట్టూ సింగిల్ వే వన్ వే నిబంధనలు ట్రాఫిక్ పోలీసులు అమల్లోకి తెచ్చారు. దీంతో స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ పార్కు చుట్టూ ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు చేపట్టిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ అండర్ పాస్ నిర్మాణం ఈ పనుల దృష్ట్యా 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇవి కనుక ఈ పనులు కనుక పూర్తవుతే ఖచ్చితంగా హైదరాబాద్ నగర వాసులకు అంటే ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పార్కు చుట్టూ ఉన్న రహదారుల్లో క్లాక్ వైజ్ విధానంలో వన్ వే నిబంధనను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెచ్చింది. దీంతో పాటు దాదాపు ప్రతిరోజు దీన్ని సజావుగా ఈ పనులు జరిగేందుకు 450 మంది ట్రాఫిక్ సిబ్బందిని పోలీసులు రంగంలోకి దించారు. నిరంతరం నిఘా ఉంచుతూ వాహనాలకు అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ పట్టణానికి కనుక వస్తే వాళ్ళు కంప్లీట్ గా ఈ యొక్క గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవుతుంటారు. సో ఈ గూగుల్ మ్యాప్స్ ని ఫాలో అవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ వన్ వేని కూడా మొత్తం అప్డేట్ చేసినట్లుగా మనకైతే పోలీసులు చెప్పడం చూస్తున్నాం. హైదరాబాద్ నగరవాసులే కాదు, హైదరాబాద్ కు వచ్చే కొత్త వాళ్ళు ఒకవేళ ఈ సింగిల్ రూట్ లో కనుక వెళ్లాల్సి వస్తే ఎట్లా తొందరగా వెళ్ళొచ్చు, ట్రాఫిక్ లేని దగ్గర నుంచి ఎలా వెళ్ళొచ్చు అనే దాన్ని కూడా అప్డేట్ చేసినట్లుగా మనకు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి కేబీఆర్ పార్క్ చుట్టూ 2 ఏళ్ల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్ సింగిల్ లైన్ రూట్ అప్డేట్ చేసినప్పటికీ కూడా 450 మంది సిబ్బంది మోహరించినప్పటికీ కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనలు ఉల్లంఘించడం లేదంటే రాంగ్ రూట్ ప్రయాణాలు ఎవరైనా వాహనదారులు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడంతో పాటు చలాన్లు విధిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగర వాసులంతా కూడా ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా మొత్తం వాళ్ళంతా నిబంధనలను ఉల్లంఘించకుండా ఏదైతే శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈ యొక్క ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దీనికి కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ స్పష్టంగా పాటించాలని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటికే అనేక సార్లు అక్కడ ఉండే హైదరాబాద్ వాకర్స్ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేసే వాకర్స్ కి తో పాటు స్థానికంగా లోకలైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 1కి 4 సార్లు ఒక మ్యాప్స్ పెట్టి వాళ్ళకు అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేశారు.
సో ఇప్పటికే లోకల్ గా ఉండే వాళ్ళకు కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా వాళ్ళంతా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక హైదరాబాద్ నగరానికి విచ్చేసి ఆ ప్రాంతాల్లో కనుక ఒకవేళ ప్రయాణాలను కొనసాగిస్తే ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో గూగుల్ మ్యాప్స్ ని అప్డేట్ చేశారు కనుక అలాంటి పరిస్థితి కూడా ఉండదని పోలీసులు చాలా గట్టిగా చెప్తున్నారు. అయితే చూడాలి, దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతకు మేలు చేస్తున్నప్పటికీ కూడా ఈ 2 ఏళ్ల పాటు మాత్రం వాహనదారులకు కొంత తలకాయ నొప్పి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేబీఆర్ చుట్టూ 7 జంక్షన్లో ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ నిర్మాణం ఆల్రెడీ ప్రారంభం చేశారు. దానిలో ఏజెన్సీ కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ని ప్రారంభించారు. ఇది అన్ని జంక్షన్స్లో ఆ వర్క్ని ఫెసిలిటేట్ చేయాలంటే మనకి 1 వే విధానం అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానిలో సిపి గారు హైదరాబాద్ సిపి గారు ఆదేశాల మేరకి రేపు అంటే ఆగస్టు 18వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి ఈ 1 వే విధానం అమలు చేయబోతున్నాము. దీనిలో ఈ కేబీఆర్ చుట్టూ 360 డిగ్రీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా యూని డైరెక్షనల్గా వాహనాలు వెళ్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది, ఇది ఎన్టీఆర్ భవన్ ఉంది. దీనిలో 2 డైరెక్షన్లు వెహికల్స్ వెళ్తూ ఉంటుంది. కానీ రేపు మార్నింగ్ 6 o'clock తర్వాత చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు ఈ 4 లేన్ కూడా ఈ డైరెక్షన్లో మాత్రమే వెహికల్స్ వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ లేన్ 2 అంటే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు పంజగుట్ట వెళ్ళాలంటే ఇక్కడ జిమ్ఖానా క్లబ్ దగ్గర దాటిన తర్వాత మీడియన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు లెఫ్ట్ సైడ్కి రావచ్చు, వచ్చి ఎన్టీఆర్ భవన్ వచ్చి ఫ్రీ లెఫ్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. సో అలానే ఈ 2 జంక్షన్ మధ్యలో ప్రతి జంక్షన్ మధ్యలో లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాము. ప్రజలు దాన్ని సైనేజ్ ద్వారా తెలుసుకొని మీరు ఈ రైట్ సైడ్ లేన్లో ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్కి ఎక్కడ రావాలనే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్టీఆర్ భవన్ ఉంది, ఇక్కడ రోడ్ నెంబర్ 12 ఉంది. సో ఇక్కడ నుంచి మీరు లేన్ 2లో అంటే రైట్ సైడ్లో వస్తున్నారంటే క్యాన్సర్ హాస్పిటల్ దాటిన తర్వాత మీకు ఒక లేన్ చేంజింగ్ అవకాశం ఇచ్చినాం. సో ఇక్కడ లెఫ్ట్ లేన్కి వచ్చి ఈ ICCC సైడ్కి మీరు ఫ్రీ లెఫ్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇలా ప్రతి ప్లేస్లో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని తెలుసుకొని పోలీసు వారి సూచనలు కూడా మీరు పాటించాలని కోరుతున్నాను. అలాగే నైట్ టైం కానీ అదర్ టైమ్స్ రద్దీ తక్కువ ఉన్నప్పుడు వైలేషన్స్ కూడా ఎస్పెషలీ ఓవర్ స్పీడింగ్ ఆ టెంప్టేషన్ ఉంటుంది. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కూడా చేస్తే బెటర్ ఏమో నా టెంప్టేషన్ ఉంటుంది. ఇది మీరు దయచేసి అవాయిడ్ చేయాలి. మీరు మాత్రం లేదు, మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా పోలీసు వారు సూచనల్ని పాటించాలని కోరుతున్నాం. హైదరాబాద్